టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించిన 1Bకి సంబంధించి మనము అంటే మార్క్స్ పెంచుకోవడానికి చాలామంది అడ్వాన్స్ సప్లిమెంటరీ రాస్తారు కాబట్టి అలాగే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ వైజ్ అంటే క్వశ్చన్ నెంబర్ 1 to 24 క్వశ్చన్స్ మనం ఇప్పుడు అంటే వీడియోలో చేద్దామండి. 1Bకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అంటే 75కి 75 రావాలనుకునే వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాస్తారు, వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నామండి. క్వశ్చన్ నెంబర్ అంటే మనం 1Bకి సంబంధించి క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పుకుందాము. అంటే 1Bలో క్వశ్చన్ నెంబర్ 1, 2 క్వశ్చన్ నెంబర్ అంటే 2 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తాయండి 2 మార్క్స్ క్వశ్చన్స్. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, 2కి సంబంధించి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2,5 అండ్ x,3 ఈజ్ 2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2,5 అండ్ x,3 స్లోప్ ఫైండ్ అవుట్ చేసి స్లోప్ వాల్యూ ఇచ్చాడు 2 అని ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలాసార్లు ఇచ్చాడండి మన పబ్లిక్ ఎగ్జామ్లో. చూడండి స్లోప్ ఆఫ్ ద ఫస్ట్ ఏం చేయాలంటే స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ అంటే స్లోప్ ఫార్ములా తెలుసు కదండి మనకి. m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది స్లోప్కు సంబంధించి ఫార్ములా. అంటే y2 మైనస్ y1 అంటే ఇక్కడ ఇదేమో x1, y1, ఇది x2, y2. దాని నుంచి మనం ఏం రాస్తామంటే 3 మైనస్ 5 బై x2 మైనస్ x1 అంటే x మైనస్ 2. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే -2 బై x మైనస్ 2 వస్తుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ స్లోప్ ఎంత ఇచ్చాడంటే 2 ఇచ్చాడు. గివెన్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 2 ఇచ్చాడు. దాని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. m ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే m ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు -2 బై x మైనస్ 2. దాని నుంచి మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు -2 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు అంటే 4 మైనస్ 2 అంటే ఇక్కడ 2 అవుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. x వాల్యూ 1. అలాగే ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. ఇది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మీ ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అన్నాడు. అంటే మ్యూచువల్లీ 2 లైన్స్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అంటే కండిషన్ ఏంటంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఫస్ట్ లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం, సెకండ్ లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ లైన్ అన్నాడు. దాని నుంచి మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా అయితే గివెన్ లైన్స్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ లైన్ 3x ప్లస్ 7y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఇంకొక లైన్ ఇచ్చాడు 7x మైనస్ py ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని m1 అనుకుంటే ఫార్ములా ఏంటంటే m1 ఒక లైన్ ఇస్తే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 లైన్ ఇస్తే ఫార్ములా ఏంటంటే -a/b. -a/b అంటే a అంటే 3, b అంటే 7 కాబట్టి -3/7 m1. తర్వాత రెండో లైన్ కూడా స్లోప్ m2 అనుకుంటే m ఈజ్ ఈక్వల్ టు -a/b. దాని నుంచి m1 ఇక్కడ మ్యూచువల్ పెర్పెండిక్యులర్ ఇచ్చాడు కాబట్టి m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. దాని నుంచి మనకి m1 అంటే -3/7 ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 7/p ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఈజ్ ఈక్వల్ టులో ఈ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. p ఈజ్ ఈక్వల్ టు 3. ప్రాబ్లం అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ 6x మైనస్ 10y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0
kx మైనస్ 5y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ప్యారలల్ అయితే. ఇందాక కండిషన్ ఏమి ఇచ్చాడంటే మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ ఇచ్చాడు, ఇక్కడేమో ప్యారలల్ ఇచ్చాడు. ఇప్పుడు గివెన్ లైన్స్ ఏంటంటే 6x మైనస్ 10y kx మైనస్ 5y ప్లస్ 8 అంటే ఫస్ట్ లైన్కి స్లో ఫైండ్ అవుట్ చేస్తాం, సెకండ్ లైన్కి స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ప్యారలల్ అయినప్పుడు m1 ఈజ్ ఈక్వల్ టు m2 అయితే అంటే m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a/b కాబట్టి అంటే ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ 6/10 వస్తుంది. అలాగే m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a/b రాస్తే ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏమొస్తుందంటే -k/-5. అంటే ఇక్కడ మామూలుగా అయితే దీన్ని ఇక్కడ 3 టైమ్స్ ఇక్కడ 5 టైమ్స్ కాబట్టి 3/5 వస్తుంది, ఇక్కడ k/5. గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ అన్నాడు కాబట్టి ప్యారలల్ అంటే m1 ఈజ్ ఈక్వల్ టు m2. దాని నుంచి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3/5 ఈజ్ ఈక్వల్ టు k/5. అంటే డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతే అంటే k ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 3 వస్తుంది. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు, కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అన్నాడు. అంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు. ఈక్వల్ మనకు మామూలుగా అయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫామ్ ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫామ్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి గివెన్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే రెండు ఇంటర్సెప్ట్స్ ఎలాగ తీసుకోవాలంటే ఈక్వల్గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ a, a తీసుకుంటే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సెస్. మన గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫామ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫామ్ ఏంటంటే x/a ప్లస్ మామూలుగా అయితే y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటర్సెప్ట్ ఫామ్ ఇది. కాకపోతే ఇక్కడ x/a ప్లస్ b ప్లేస్లో ఏమైనా రాస్తామంటే రెండు ఈక్వలే కాబట్టి x/a ప్లస్ y/a ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మామూలుగా డినామినేటర్ సేమ్ కాబట్టి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు a. అంటే మామూలుగా అయితే డినామినేటర్లో ఏ ఉంటుంది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు a. ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. ఇట్ పాసెస్ త్రూ అబోవ్ ఈక్వేషన్ పాసెస్ త్రూ ఎంత -4, 5. దాని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ 1లో రాయడమే. అంటే -4 + 5 అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 అది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్. ఫైండ్ ద ఐదో క్వశ్చన్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 4 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ whose sum is 0. అంటే ఇందాక ఇది చాలా ప్రీవియస్ పేపర్స్లో అడిగాడండి. ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ బాగా. ఇప్పుడు మనం ఏవైతే ఇంపార్టెంట్ చెప్పుకున్నామో అవి మాత్రమే ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. దాన్ని అందుకే తక్కువ క్వశ్చన్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయండి, 2 మార్క్స్. ఇక్కడ ఏమన్నాడంటే అక్కడ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు, ఇక్కడ whose sum is 0 అన్నాడు. లెట్ ద ఇంటర్సెప్ట్స్ సమ్ ఈజ్ 0 అన్నాడు. అంటే సమ్ ఈజ్ 0 అంటే ఏం తీసుకోవాలంటే a, -a తీసుకోవాలి. అంటే రెండు యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది కాబట్టి ఇంటర్సెప్ట్స్ ఏం తీసుకోవాలంటే a, -a. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫామ్ ఇంటర్సెప్ట్ ఫామ్ తెలుసు కదండి మనకి.
ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. అంటే x/a b ప్లేస్లో ఏం తీసుకోవాలంటే y/-a తీసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, మైనస్ అవుద్ది కాబట్టి x - y ఈజ్ ఈక్వల్ టు a. ఇది ఈక్వేషన్ 1 అయితే ఇట్ పాసెస్ త్రూ ద -2, -4 కాబట్టి అంటే -2 -4. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటే -6. a ఈజ్ ఈక్వల్ టు -6. a ఈజ్ ఈక్వల్ టు -6 ఈక్వేషన్ 1లో రాస్తే a ఈజ్ ఈక్వల్ టు -6 ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే x - y ఈజ్ ఈక్వల్ టు -6. అంటే x - y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే మనకి ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అడిగాడు. అంటే మనకి ఇలా రెండు పాయింట్స్ కింద ఇస్తే 2 మార్క్స్కి ఇస్తాడండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మనకి గివెన్ లైన్ ఏమి ఇచ్చాడంటే x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫామ్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx + c. ఇచ్చిన లైన్ని మనం వైని అలాగే ఉంచేసి మిగతా టర్మ్స్ అవతల తీసుకెళ్ళిపోతామండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు -x -1. అంటే మామూలుగా అయితే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx + c రాసాం కాబట్టి m అంటే వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే x కోఎఫిషియంట్ ఎంత -1 కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు -1. ఆ ఫామ్లో రాస్తే సరిపోతుంది. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈజ్ ఈక్వల్ టు mx + c. తర్వాత రెండో ఫామ్ వచ్చి ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలి. ఇచ్చిన ఈక్వేషన్ని అంటే x + y ఇక్కడే ఉంచి కాన్స్టెంట్ టర్మ్ అవతల తీసుకెళ్ళిపోతే -1 అవుతుందండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 1 రావాలంటే దేంతో డివైడ్ చేయాలి, -1తో డివైడ్ చేయాలి. కాబట్టి x/-1 y/-1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లోకి వచ్చింది. అంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. x ఇంటర్సెప్ట్ అంటే -1, x ఇంటర్సెప్ట్ అంటే -1, y ఇంటర్సెప్ట్ అంటే -1. కాబట్టి ఇది 2 మార్క్స్ అండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండి. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 3x + 4y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బిఫోర్ కూడా మనం ఒక క్వశ్చన్ చెప్పుకున్నాము. ఇది కూడా ప్రీవియస్ ఇయర్లో చాలాసార్లు ఇచ్చాడండి క్వశ్చన్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే గివెన్ ఈక్వేషన్ 3x + 4y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ చేద్దామండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఫామ్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx + c. అంటే దీన్ని మనం ఇందాక మళ్ళీనే అంటే 4y ఈజ్ ఈక్వల్ టు అంటే -3x - 12. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ కిందకి తీసుకొస్తే -3/4x - 12/4 అంటే -3/4x. ఇక్కడ ఎంత అవుతుందంటే 3 టైమ్స్ కాబట్టి 3 అవుతుంది. దీంతో కంపేర్ చేసుకుంటే m వాల్యూ -3/4, ఇక్కడ c వాల్యూ -3. అలాగే ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువ టైమ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ 2 చెప్తున్నామండి. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ ఫామ్లో రాయాలంటే మనం కాన్స్టెంట్ టర్మ్ని అవతల తీసుకెళ్ళాలండి. అంటే 3x + 4y ఈజ్ ఈక్వల్ టు -12. అంటే మనకి మామూలుగా అయితే
ఇక్కడ ఓన్లీ x/a ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉండాలి కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే 3x ఇక్కడ 1 రావాలంటే -12తో డివైడ్ చేయాలి. -12 4/-12 = 1. ఇక్కడ ఓన్లీ x మాత్రమే ఉండాలి కాబట్టి ఏం చేస్తామంటే x/-12/3 ప్లస్ y/-12/4 = 1. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే x/-4 అంటే y/-3 = 1. ఇది మనకి ఆ ఫామ్లో వచ్చేసింది కాబట్టి x/a + y/b = 1. x ఇంటర్సెప్ట్ ఏం రాస్తామంటే -4 అని రాస్తాం. y ఇంటర్సెప్ట్ ఏం రాస్తామంటే -3 అని రాస్తాం. తర్వాత ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x = 0 y = 0. అంటే మామూలుగా అయితే కోఆర్డినేట్ x = 0 y = 0 వేస్తే మనకి x యాక్సెస్ y యాక్సెస్ ఇచ్చినట్టండి. అంటే మామూలుగా అయితే ఇది ఇంటర్సెప్ట్ ఫాము. అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ formed by the line 3x plus 4y = a with coordinate axis. ఏరియా ఇచ్చేసాడండి, మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కోఆర్డినేట్ యాక్సెస్ ఈజ్ 6 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు. అంటే మామూలుగా అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ 3x + 4y = a with కోఆర్డినేట్ యాక్సెస్ ఈజ్ 6 స్క్వేర్ యూనిట్స్. అంటే మామూలుగా ఇంటర్సెప్ట్ ఫామ్లో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ½ × mod a × mod b. అంటే x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తే ఏం రాస్తామంటే 3x + 4y = a. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో మార్చాలంటే ఏతో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 3x/a ప్లస్ 4y/a = 1. అంటే ఇది కిందకు వస్తే a/3 అవుతుంది, ఇక్కడ y/a/4 అవుతుంది. ఏరియాకి మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో ఇస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ½ × mod ab. ఏ అంటే x ఇంటర్సెప్ట్, b అంటే y ఇంటర్సెప్ట్. ½ × a/3 × a/4. ఇప్పుడు మనకి ఏరియా ఎంత ఇచ్చాడంటే 6 ఇచ్చాడు కాబట్టి దాని నుంచి మనకి ఇక్కడ మామూలుగా అయితే 6 6 4 24 ఇంటూ అంటే a² = ఎంత అవుతుందంటే 24 × 6 అంటే 24 144 అవుతుందండి. అంటే a² = 144, a = అంటే +or-12. అంటే ఏ వాల్యూ పాజిటివ్గా ఉండాలి కాబట్టి a ఏమవుతుందంటే 12 అవుతుంది. a = 12. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x + y + 1 = 0 ఇంటూ నార్మల్ ఫామ్. మామూలుగా అయితే మనకి నార్మల్ ఫామ్ ఇస్తే ఒకటే ఇస్తాడండి. అలాగే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇస్తే 2 ఇస్తాడు. ఈ నార్మల్ ఫామ్ ఇస్తే ఒకటే ఇస్తున్నాడు. అంటే మనకి నార్మల్ ఫామ్ అంటే x cos α ప్లస్ y sin α = p. ఇది నార్మల్ ఫామ్ అండి. దీన్ని మనం ఎప్పుడు p అనే ఇది పాజిటివ్గా ఉండాలి, మిగతా p ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. అంటే p > 0 ఉండాలి. ఈ ఇచ్చిన లైన్ని ఎలా మార్చుకోవాలంటే x + y + 1 = 0. అంటే p పాజిటివ్గా ఉండాలి కాబట్టి 1 = -x - y. ఈ నార్మల్ ఫామ్లో దేంతో డివైడ్ చేయాలంటే √a² + b².
అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మామూలుగా అయితే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఉంటుంది కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ -1, వై కోఎఫిషియంట్ -1 కాబట్టి దేంతో డివైడ్ చేయాలంటే √a² ప్లస్ b². అంటే ఇక్కడ a² ప్లస్ b² అంటే ఎంత అవుతుందంటే -1² ఇక్కడ -1² అంటే √2 తోటి డివైడ్ చేయాలి. కాబట్టి బోత్ సైడ్స్ √2తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 1/√2 అంటే x/√2 ఇక్కడ -1/√2. మామూలుగా అయితే ఇక్కడ cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/√2, sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నార్మల్ ఫామ్తో కంపేర్ చేస్తే x cos ఆల్ఫా y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. అంటే ఇక్కడ p అంటే cos ఆల్ఫా అంటే -1/√2, sin ఆల్ఫా అంటే -1/√2. ఇది 2 కోఆర్డినేట్స్లో ఇది 2 మైనస్లో ఉన్నాయి కాబట్టి cos ఆల్ఫా sin ఆల్ఫా బిలాంగ్స్ టు Q3. ఆల్ఫా యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది ఎంత అవుతుందంటే x cos 225 ప్లస్ y sin 225 ఈజ్ ఈక్వల్ టు 1/√2. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుందంటే 225 అంటే 180 ప్లస్ థీటా. అంటే cos 180 ప్లస్ థీటా రాస్తే -1/√2 వస్తుంది. అలాగే సైన్ 180 ప్లస్ 45 రాస్తే -1/√2 వస్తుంది. ఇది థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి 180 ప్లస్ థీటాలో ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ 225 సైన్ వాల్యూ 225 ఇది నార్మల్ ఫాము. అలాగే ఫైండ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ 3,4 టు ద స్ట్రైట్ లైన్. అంటే ఏదైనా పాయింట్ నుంచి ఒక లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే px1, y1 అయితే ax ప్లస్ by ప్లస్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే mod ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². అంటే మనకి గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే p3,4 ఇదేమో x1, y1. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడంటే (3x - 4y + 10 = 0). d ఈజ్ ఈక్వల్ టు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ax1 అంటే 3 × 3 - 4 × 4 + 10/√a² ప్లస్ b² అంటే 3² ప్లస్ -4 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 19, 16 అంటే 3/√ ఇక్కడ 25 అంటే 3/5. అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎనీ పాయింట్ px1, y1 టు ద స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు అంటే ఫార్ములా ఏంటంటే mod ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ 2 లైన్స్ ఇచ్చాడండి. అంటే 2 లైన్స్ మధ్య 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాకపోతే ఇక్కడ మనకి 3x + 4y - 3 ఇచ్చాడు, 6x + 8y. అంటే ప్యారలల్ లైన్స్ అంటే ఈ 2 ఈక్వల్గా ఉండాలి. ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ ఒకటే మారుతుంది కాబట్టి అంటే 3x + -3 = 0 అనే లైన్ని మనం ఎలా రాస్తామంటే అంటే ఇక్కడ 6x రావాలి కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తాము. 2తో మల్టిప్లై చేస్తే అంటే 6x + 8y - 6 = 0. ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్ అవుతాయి కాబట్టి 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా mod c1 - c2/√a² ప్లస్ b². డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే mod c1 - c2/√a² ప్లస్ b². దాని నుంచి మనకి c1 అంటే -1 అంటే ఇక్కడ +6 అవుతుందండి. ఇక్కడ ఏమిటంటే 6² ప్లస్ 8² అంటే ఇక్కడ 5 ఇక్కడ 64 ప్లస్ ఇక్కడ 36 అంటే 5/8
√100 అంటే 10 అవుతుంది కాబట్టి 5/10, ఇక్కడ 1/2 అవుతుందండి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ఒకవేళ మనకి ప్యారలల్ లైన్స్ ఇవ్వకపోతే దీన్ని ఏం చేయాలంటే దాన్ని 6x వచ్చే విధంగా చూసుకుని 2తో మల్టిప్లై చేయాలా 3తో మల్టిప్లై చేసి అప్పుడు డిస్టెన్స్ డైరెక్ట్గా చేస్తే మళ్ళీ రాంగ్ వస్తుందండి. స్టేట్ వెదర్ ద పాయింట్ ఏ బి అనే 2 పాయింట్స్ ఇచ్చాడు, అంటే ఒక లైన్ ఇచ్చాడు, ఆ లైన్కి సేమ్ సైడ్ ఉన్నాయా ఆపోజిట్ సైడ్ ఉన్నాయా అని చెప్పమంటున్నాడు. మనకి మామూలుగా అయితే ఇక్కడ ఒక 2 మార్క్స్ క్వశ్చన్లో ఫైండ్ ద రేషియో అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే -L11:L22 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం రేషియో అంటే ఒకవేళ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే -L11:L22 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 పాయింట్స్ సేమ్ సైడ్ ఉన్నాయా ఆపోజిట్ ఉన్నాయా ఫైండ్ అవుట్ చేయడానికి L11 ఫైండ్ అవుట్ చేయాలి. L11 అంటే ఏం లేదు, ఇచ్చిన ఈక్వేషన్లో రాయడమే. అంటే 3x + 4y - 6 అంటే L11 రాస్తే ఏమవుతుందంటే 2 × 3 × 2 + 4 × -1 -6 వాల్యూ ఎంత వస్తుందో చూడాలి. అంటే 6 - 4 -6 అంటే -4 అవుతుందండి. L22 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. L22 అంటే సెకండ్ పాయింట్ తీసుకోవాలి. 3 × 1 + 4 × 1 -6 అంటే ఇక్కడ 1 వస్తుందండి. అంటే ఇక్కడ L11 <0 అయింది, ఇక్కడ L22 <0 అయింది. కాబట్టి లైన్కి ఇవి ఏమవుతాయంటే ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. అంటే A and B are lies on the line or opposite side. అంటే L11 <0, L22 కూడా <0 అయితే అప్పుడు సేమ్ సైడ్ ఉంటాయి. ఇవి L11 <0, L22 <0 అయితే ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం 2 పాయింట్స్ అనేవి సేమ్ సైడ్ ఉన్నాయి ఆపోజిట్ సైడ్ ఉన్నాయి చెప్తాము. అలాగే మీరు ఈ 2 మార్క్స్కి సంబంధించి ఈ స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్స్ అన్నీ చేస్తే అలాగే క్వశ్చన్ నెంబర్ వైజ్ చెప్పుకుందామండి. 24 వరకు 1Bలో అంటే మనకి 75కి 75 మార్కులు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాము నెక్స్ట్ వీడియో నుంచి. ఇది కూడా బాగా చదవండి 2 మార్క్స్ సంబంధించి 1Bకి. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అంటే కొంతమంది చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, నాకు కొంత సపోర్ట్ చేయండి.